హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసి అవి బాగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. ఇవి వేగేలోపు వేరొక గ్యాస్ మీద క్యాలీఫ్లవర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి అందులో వాటర్ పోసి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి గ్యాస్ మీద పెట్టి జస్ట్ ఒక పొంగు రానివ్వండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలను వేయించండి. ఉల్లిపాయ ముక్క మగ్గాక అందులో ఉడికిన క్యాలీఫ్లవర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలుపుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి ఉల్లిపాయ టమాటాలను. తర్వాత 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేపండి. అవి మొత్తం వేగాక అందులో కరివేపాకు వేసి బాగా కలపండి. తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసి అలాగే పసుపు కూడా వేసి కర్రీని బాగా కలుపుకోండి. ముక్కలు మగ్గి కర్రీ మొత్తం వేగాక 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా వేసి కూరలో కలిసేలాగా బాగా కలుపుకోండి. కూర దించేసే ముందు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.